ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. As long as he sought the Lord, God gave him success. 2nd Chronicles chapter 26 verse 5. ఈ రోజుకు గాను కృపా సత్య సంపూర్ణుడైన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ వర్ధిల్లుతారు. వారి వారి కార్యములలో వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి జీవితము అద్భుతముగా మారుతుంది. వారు క్షేమంగా ఉంటారు. ఈ లోకంలో జీవించినంత కాలం మనుషులు బ్రతకాలి అంటే, వారు తమ కుటుంబాన్ని పోషించాలి అంటే వారు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. వారు పని చేసినంత కాలము వారికి ఏ కొదువ ఉండదు, ఏ లోటు రాదు. మనం చూడవచ్చు, కొంతమంది మేము ఆ రోజుల్లో ఎంతో గొప్పగా జీవించామో, ఇప్పుడైతే మా పరిస్థితి దయనీయంగా ఉంది, దానికి కారణం నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారంలో నష్టం వచ్చింది, నాకు సరిగ్గా పనులు లేవు, ఇలాంటి మాటలు మనం వింటుంటాం. అంటే మన స్థితి ఎప్పుడు అలానే ఉండాలి అంటే మనము నిత్యము పనిచేస్తూ ఉండాలి. అంటే ఇది కొంతసేపు ప్రాసెస్ కాదు, నిత్యము చేయాల్సినటువంటి పని. అదే విధంగా దేవుని ద్వారా మనము ఆశీర్వాదము పొందుకోవాలి అంటే ఒక్కసారి యేసయ్య అంటే సరిపోదు. బాప్తిసం తీసుకున్నాం కదా, ఇక మా జీవితం మారిపోయింది అని అనుకోవద్దు. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మా బ్రతుకులు మారిపోతాయి అని పొరపాటు పడొద్దు. మన జీవితం మారాలన్నా, మనం క్షేమంగా ఉండాలి అన్నా, ఆనందంగా జీవించాలన్నా దేవునితో నిత్యము మనము కొనసాగాలి. ఆయనతోనే మనము జీవించాలి. ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, దానిలో మనము అకౌంట్ ఓపెన్ చేసి ఉంచితే సరిపోదు. దానిని కంటిన్యూగా కొన్ని నెలలు వాడకపోతే అకౌంట్ ని క్లోజ్ చేస్తారు. మినిమం బ్యాలెన్స్ తో మనము మెయింటైన్ చేయాలి. అప్పుడే మనము దాని ద్వారా లాభం పొందుతాం. మొబైలు రీఛార్జ్ కూడా అంతే కదండి. రీఛార్జ్ ఆపితే 3 నెలల తర్వాత మన నెంబర్ ఉండదు, కనెక్షన్ కట్ చేస్తారు, వేరే వారికి ఆ నెంబర్ని ఇస్తారు. అదే విధంగా మనము దేవుని నుండి నిత్యమైన సహాయము పొందుకోవాలంటే ఆయనను నిత్యము ఆశ్రయించాలి. ఈ లేఖన భాగంలో దేవుణ్ణి ఆశ్రయించి వర్ధిల్లుతుంది ఎవరండి అంటే రాజుగా ఉన్నటువంటి ఉజ్జియా. ఈ ఉజ్జియాకు 16 సంవత్సరములు ఉన్నప్పుడే రాజుగా నియమింపబడ్డాడు. తన తండ్రి ఆమధ్య నిద్రించిన తరువాత ఉజ్జియాను రాజుగా ప్రకటించారు. ఆలోచించండి, ఆ ఏజ్ లో రాజుగా ఉన్నటువంటి అతనికి ఏమైనా జ్ఞానం ఉంటుందా? 16 సంవత్సరాలంటే ఈ రోజుల్లో 10th క్లాస్ లేదా ఇంటర్ చదివే పిల్లలు లాంటి వాడు ఉజ్జియా. అటువంటి వ్యక్తి వర్ధిల్లాడు అని వాక్యం చెబుతుంది. దానికి కారణం కూడా వాక్యములో చాలా చక్కగా చెప్పబడింది. అతడు తీసుకున్నటువంటి మంచి నిర్ణయము ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. నాకు 16 సంవత్సరాలే కదా అని తన బంధువుల సలహాలు కోరలేదు. నేను చిన్నవాణ్ణే కదా అని స్నేహితులను పిలిపించుకోలేదు, లేదా మరెవరినో ఆశ్రయించలేదండి. సజీవుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు ఆశ్రయించి ఉన్నంత కాలం కూడా అతను వర్ధిల్లుతూనే ఉన్నాడు. అనగా తాను యుద్ధం చేస్తే యుద్ధంలో గెలుస్తున్నాడు. తన రాజ్యంలో తన ద్వారా తీసుకునే నిర్ణయాల వలన ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఎటువంటి ఓటములు లేకుండా, దేశములో ఏ కరువు రాకుండా అద్భుతముగా పాలన కొనసాగిస్తున్నాడు. దానికి కారణం ఏంటండి అంటే దేవుణ్ణి ఆశ్రయించడం వలనే. బహుశా ప్రక్క రాజ్యం వాళ్ళు ఉజ్జియాను చూసి ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఈ ఏజ్ లో ఈ పిల్లవాడు ఇంత జ్ఞానము వివేచన ఎలా కలిగి ఉన్నాడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ్రయించినన్ని రోజులు నీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. నీవు ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, నీవు ఎంత పేదరికంలో జీవిస్తున్నా సరే, నీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా
సరే దేవుణ్ణి ఆశ్రయించినన్ని రోజులు నీకు ఎటువంటి డోకా లేదు. ఆయనే అన్ని చూసుకుంటాడు, ఆయనే అన్ని మేనేజ్ చేస్తుంటాడు. అనుదినము నీ ఆయుష్ను పొడిగిస్తాడు, నీకు కావలసిన ఆహారమును ఆయన ఇస్తాడు. నువ్వంత జ్ఞానం కలిగి లేకపోయినా సరే ఆయన తన యొక్క జ్ఞానము ద్వారా నిన్ను నడిపిస్తూ నీవు చేస్తున్న ప్రతి ఒక్క కార్యములో నీకు దీవెనలను కలగజేస్తాడు. కాబట్టి నీ జీవిత కాలమంతా నీవు వర్ధిల్లాలి అంటే యేసయ్యను కూడా జీవితాంతము ఆశ్రయించి తీరాలి. ఎన్ని రోజులు ఆయనతో ఉంటావో అన్ని రోజులు నీవు హాయిగా జీవించవచ్చు అని గ్రహించి సజీవుడైన దేవుణ్ణి ఆశ్రయములోనే సంతోషంగా కొనసాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు ప్రభా, మా మధ్య ఉండే దేవుడవు, మా ప్రార్థనలు ఆలకించు వాడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, ఉజ్జియా మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము తాను వర్ధిల్లుతో వచ్చాడని తండ్రి లేఖనమును ద్వారా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, చిన్న వయసులో రాజుగా అభిషేకించబడినటువంటి ఉజ్జియా ప్రభువా, అయా అతను జీవించినంత కాలము, మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము అతన్ని మీరు వర్ధిల్ల చేశారని ప్రభువా, అయా మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. అదే విధంగా అయా మేము కూడా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించాలని, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయిస్తే ఆ యొక్క సమస్యలన్నిటి నుండి కూడా మీరు మమ్మల్ని విడిపిస్తారని తండ్రి అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు కష్టాల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, బలపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి ప్రభా. వారికున్న రోగము, వారికున్న వ్యాధి, వారికున్న బలహీనతను అంతటిని యేసు నామములో కొట్టివేసి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. నేను తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి నా తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. అయా బిడ్డల వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి అయా. మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. అదే విధంగా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి, బలహీనతను కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు కాచి కాపాడండి. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా ప్రభా అయ్యా వారికి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి నా తండ్రి. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా తండ్రి అయా తండ్రి నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. ఉద్యోగము పోగొట్టుకుని బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు అవుతండి. మీరే ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క కనుదృష్టి ప్రతి ఒక్క దైవజనుడి పైన ఉంచండి నా తండ్రి. మీ పరిచర్య చేస్తుండగా వచ్చే ఆటంకులు, అడ్డంకులు, అయా కొరతలు, లేహులు అన్నిటిని కొట్టివేసి సమృద్ధిని వారికి మీరు దయచేయండి. ఇంకా ప్రభా సంఘాలన్నిటిని విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఇంకా కుటుంబాల నిమిత్తము, బిడ్డల నిమిత్తము, అయ్యా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నిమిత్తము ఎవరైతే బిడ్డలు తండ్రి కన్నీటిని కారుస్తున్నారో అయా కన్నీటిని అంతటిని తుడిచివేసి వారి దుఃఖమునంతటిని కొట్టివేసి సంతోషమును, సమాధానమును, ఆనందమును వారికి దయచేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి నమ్మదగిన నామంలో ఈ ప్రార్థన
ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.